సినిమా ఫీల్డ్ లో ఇది ఎక్కువ ఉందా అసలు బయట ప్రపంచం కన్నా సినిమా ఫీల్డ్ లో ఈ అమ్మాయిలు వ్యవహారం ఎక్కువ ఉందా అంటే ఉండేలా చేశారు అంటా నేను. ఉండేలా చేశారు. ఎవరు చేశారు? అక్కడ ఉన్న వాళ్ళే, అంటే ఆ సర్కిల్ మూవీలో వర్క్ చేసే వాళ్ళే. అంటే ఈ విషయంలో నేను అంటాను, రెండు చేతులు కలిస్తేనే కానీ చప్పుడు అవ్వదు. ఆడవాళ్ళ నుంచి కూడా ఏదన్నా ఉంటుంది కదా, వాళ్ళు కూడా ఓపెన్గా ఉండి నాకు ఛాన్స్ ఇస్తే మీకు ఛాన్స్ ఇస్తాను ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, నన్నే అడిగే వాళ్ళు ఉన్నారు. మేడం మాకు డబ్బులు వద్దు, మేము రెడీగా ఉన్నాం కమిట్మెంట్కి, మాకు ఛాన్స్ ఇప్పించండి అని నా మోడల్స్లో కొంతమంది ఉన్నారా? నేను వాళ్ళకు కూడా ఒకటే చెప్తాను, నేను అది చేయనమ్మా, మీరు కావాలంటే డైరెక్ట్గా వెళ్ళండి. రెండు చేతులు చెప్పట్లని మీరు అన్నారు కదా, ఆ ఒక చేయి ముందుకు వస్తేనే ఇంకో చేయి రావడానికి ప్రయత్నిస్తుంది, అది నిజము. ఇంకోటి నేనే చాలా ఛాన్స్ల కోసం తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు ఇంకా అదే ఛాన్స్ అని అనుకుంటానేమో, అలా నా బలహీనత అయిపోతుందేమో, అలా కూడా ఉన్నాయి. నా సర్కిల్లోనే నా ఫ్రెండే ఒక అమ్మాయి ఛాన్స్లు ఇస్తా అంటే వాళ్ళ కమిట్మెంట్ చేసేసింది. నేను ఇండస్ట్రీకి రాకముందుకు కమిట్మెంట్ చేసేసింది. అది ఒక్కరితో కాదు, ఆ మూవీలో 4-5, ఆ మూవీ పేరు చెప్పను, వాళ్ళతో చేసిన ఆ అమ్మాయికి మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు. ఇస్తా అని చెప్పి తిప్పారు తప్ప ఆఫీస్ చుట్టూ ఇవ్వలేదు. పెద్ద సినిమానా చిన్న సినిమానా? పెద్ద సినిమా, చాలా పెద్ద సినిమా, ఆల్రెడీ హిట్ అయ్యి క్రోర్స్లో వచ్చిన మూవీ. వాళ్ళు ఎవరు? డైరెక్టర్ స్థాయి వాళ్ళ లేకపోతే హీరో స్థాయి వాళ్ళ? కెమెరామ్యాన్ స్థాయి నుంచి డైరెక్టర్ స్థాయి వరకు ఉంటారు. ఆ అమ్మాయిని 5-6 మంది ఈజీగా వాడుకున్నారు. నా కళ్ళారా చూసిన అమ్మాయి. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, క్యూట్ గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అమ్మాయి పరిస్థితి? ఇంట్లో ఉంది. సినిమా వదిలేసింది ఫీల్డ్ అంటే? తను ఒక 2-3 మూవీస్ వరకు ట్రై చేసింది వాళ్ళతో, ఇప్పిస్తామని చెప్పి అంతా అయిపోయాక చూద్దాంలే, సెట్ అవ్వట్లేదు, చూద్దాంలే, నువ్వు ఆ క్యారెక్టర్ సెట్ అవ్వట్లేదు, అలా అలా చేసేసి ఇంకా అమ్మాయిని వాళ్ళు పక్క పెట్టేశారు. సో అర్థమైపోతుంది కదండి, ఇప్పుడు నేను మీకు వద్దు అంటే మీరు ఇండైరెక్ట్గా చెప్పింది నాకు ఒకసారి కాకుండా ఒకసారి అర్థమైపోతుంది. అలా ఇంకా అమ్మాయి పక్కకి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మాయికి డబ్బు ఏమైనా ఇచ్చారా? ఆ అమ్మాయికి అవసరాలు తీర్చారు. ఆ అమ్మాయి ఇక్కడ స్టే చేసినప్పుడు తనకున్న అవసరాలన్నీ ఎక్స్పెన్సెస్ని తీర్చారు. డబ్బులు అంటే సపరేట్గా ఏం లేదు. అప్పుడప్పుడు షాపింగ్ తీసుకెళ్ళడం. మరి మీరు చెప్పలేదా ఇట్లా ఇండస్ట్రీకి వస్తే ఇలాంటివన్నీ? అప్పుడు నాకు ఇండస్ట్రీ అంత క్లోజ్ కాదు. అప్పుడు నేను చాలా దూరం ఇండస్ట్రీకి, 5 years బ్యాక్ జరిగింది. నేను అంత క్లోజ్ కాదు ఇండస్ట్రీకి అప్పుడు. కానీ తనని చూసుకో, జాగ్రత్త అని చెప్పగలం తప్ప మనకి ఇండస్ట్రీ లోపల ఎలా జరిగిన విషయాలు ఇది తెలిసి కూడా మీరు ఎందుకు ఈ ఊబిలోకి దిగారు? నేను యాక్టింగ్ కాదు కదా, నేను యాక్టింగ్ చేయట్లేదు, కోఆర్డినేటర్గా ఉంటాను. అంటే యాక్చువల్లీ మూవీస్ రావాలని నాకు లేదు థాట్. నా డ్రీమ్ ఏంటంటే రేడియో జాకీ, చిన్నప్పటి నుంచి కూడా రేడియో జాకీ అవ్వడానికి ఎన్ని కలలు కన్నాను, ఎంత కష్టపడ్డాను. జాబ్ చేసి ఈవినింగ్ నడుచుకుంటూ వెళ్ళి రేడియో జాకీగా కోర్సెస్ నేర్చుకున్నాను, డబ్బులు లేని రోజుల్లో. నడుచుకుంటూ వెళ్ళి అమీర్పేట్ ఎస్వి మీడియా అని ఆర్జే రాజు గారిది ఉండేది, ఇప్పుడు లేదు, అప్పుడు ఉండేది. సో ఫ్యాకల్టీగా మనకి రవి గారు, ఆర్పి పట్నాయక్, స్వప్న గారు, లాసియా వీళ్ళంతా వచ్చి మాకు చేశారు అక్కడ ఫ్యాకల్టీ. ఆర్జే శేఖర్ భాష వీళ్ళంతా వచ్చి మాకు ఫ్యాకల్టీగా నేర్పించేవాళ్ళు. అంటే నా గురువు వచ్చేసి ఇంకా రాజుగారు అని చెప్పొచ్చు. ఆయనను చూసి విని ఆ డ్రీమ్ పెట్టుకున్నాను నేను, అది సక్సెస్ అయ్యాను దాంట్లో. ఆర్జేగా అంటే లైఫ్ టైం కాదు, నేను చేసిన రోజులు హ్యాపీగా చేసుకున్నాను, ఆ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. తర్వాత అనుకోకుండా బిజినెస్ నుంచి ఈవెంట్స్ నుంచి మూవీస్, అలా జర్నీ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వేరేది కూడా స్టార్ట్అప్ చేశాను మళ్ళీ. అంటే ఇన్ని పడవల ప్రయాణం అనేది కష్టమే కదా? చాలా కష్టం, కానీ నేను చేయగలిగాను. మీలాంటి పెద్దవాళ్ళు అంటారు 2 పడవల మీద ప్రయాణం చేయకూడదు అని, బట్ నా జీవితంలో నాకు అన్ని సక్సెస్ ఇచ్చాయి, ఎక్కడ నేను లాస్ అవ్వలేదు.